జుక్కల్ నియోజకవర్గ పరిసర ప్రాంత తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి. సో నిచ్కుందాలో అందరూ తెలిసే ఉంటుంది. కొత్తగా ఆర్కిడ్స్ హై స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాము. సో నేను ఆర్కిడ్స్ హై స్కూల్ ఫౌండర్ మిస్టర్ గోపి సార్. సో బిచ్కుందలో నేను ఆల్మోస్ట్ 2019 నుండి ఒక ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2019 నుండి బిచ్కుందాలో ఉన్న చాలామంది తల్లిదండ్రులతో, పబ్లిక్తో అండ్ ఎస్పెషల్లీ పిల్లలతో, స్టూడెంట్స్తో ఒక మంచి కనెక్టివిటీ ఉంది. నాకు రీసెంట్గా చాలామంది పేరెంట్స్ అండ్ పబ్లిక్ మంచి సలహాలు ఇచ్చారు. అంటే మీకు మంచి టాలెంట్ ఉంది సార్, ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయండి, మా పిల్లలకి మాకు మీతో మంచి కనెక్టివిటీ ఉంది, సో మీరు స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తే మంచి క్వాలిటీ ఇవ్వచ్చు అని. సో దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి ప్లాన్ డిజైన్ చేసుకొని ఇయర్ కొత్తగా స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో స్కూల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్, ఒక స్కూల్ నడవడానికి నర్సరీ టు 10th ఒక స్కూల్ నడవడానికి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కావాల్సిన అన్ని పర్మిషన్స్ చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నామండి. సో స్కూల్ పర్మిషన్స్ గురించి ఎవరు కూడా ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, స్కూల్ అట్మాస్ఫియర్. సో జనరల్లీ పిల్లలకి లెర్నింగ్ వాస్తవంగా చూస్తే పిల్లల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో మీరు స్కూల్ అట్మాస్ఫియర్ చూస్తే స్కూల్ ఒక 1 acreలో ఎస్టాబ్లిష్ చేసి ఉంది అండ్ 24 క్లాస్ రూమ్స్ ఉన్నాయి అండ్ వెరీ గుడ్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ అండ్ గ్రౌండ్ కూడా ఉంది, మంచి గ్రౌండ్ ఉంది. మోర్ ఓవర్ ఎస్పెషల్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూల్ బౌండరీ మీరు చూస్తే 4 sides కూడా కాంపౌండ్ వాల్ ఉంది, ప్లస్ ఎంట్రీలో గేట్ ఉంది. సో వన్స్ ఒక స్టూడెంట్ లోపలికి వచ్చాక ఎట్ ఎనీ కాస్ట్ పిల్లోడు మన నాలెడ్జ్ లేకుండా బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ స్కూల్ స్ట్రక్చర్ ఇస్ పర్ఫెక్ట్లీ డిజైన్డ్. అండ్ జనరల్గా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఎస్టాబ్లిష్ అయితే పబ్లిక్లో ఏముంటుంది, అది కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది, ఇది సెట్ అవ్వడానికి ఒక 1 year టైం పడుతుందనే ఒక పబ్లిక్ నోషన్ ఉంటుంది. సో మీరంటే స్కూల్ ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ 7 years నుంచి ఈ ఏరియాలో ఉన్న పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ అండ్ ఇంకా ఏం చేస్తే పిల్లలు బెటర్గా అవుతారన్న క్లారిటీ నాకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ స్కూల్ స్టాఫ్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టాఫ్ నాతో గత 5-6 years నుంచి నాతో లాంగ్ టర్మ్ వర్క్ చేసిన వాళ్ళు వెల్ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ స్టాఫ్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అంటే స్కూల్ సెట్ అవ్వడానికి 1 year టు బీ ఫ్రాంక్ అవసరమే లేదు, ఎందుకంటే అందరం బాగా కనెక్టెడ్ ఉన్న స్టాఫే ఉన్నాం. అండ్ అంటే అకాడమిక్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాపర్గా చూస్తే ఒక క్లాస్ రూమ్లో మంచి క్వాలిటీ డిజైన్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ క్లాస్ రూమ్, బెంచెస్, రన్నింగ్ ఫ్యాన్స్, ఒక బోర్డ్ అండ్ స్కిల్డ్ అండ్ డెడికేటెడ్ టీచర్ ఉంటే సరిపోతుంది, రైట్? మేబీ అంటే మేము పెట్టిన మొక్కలు పెరగడానికి టైం పట్టవచ్చు, ఇంకేదన్నా ఫిజికల్ అట్మాస్ఫియర్ డెవలప్ చేయడానికి టైం పట్టవచ్చు, బట్ అకాడమిక్ క్వాలిటీ టైం తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వెల్ డిజైన్డ్ ప్లాన్తోనే ముందుకు వచ్చాం అండ్ స్టాఫ్ ఈజ్ వెల్ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ నుండి పిల్లలకి అకాడమిక్ క్వాలిటీలో ఎలాంటి డోకా లేకుండా పర్ఫెక్ట్గా నడిపిస్తుంది. అండ్ మీరు అంటే స్కూల్ ఎంటైర్ ప్రాసెస్ చూస్తే అంటే ప్రీ ప్రైమరీలో పిల్లలకి కంప్లీట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ ఆ పిల్లలు చిన్న ఏజ్లోనే స్కూల్ మీద లవ్ అండ్ ఎఫెక్షన్, స్కూల్కి రావాలని ఒక కోరిక పెరిగేటట్లు పిల్లలకి ఎంటైర్ అట్మాస్ఫియర్ కూడా జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ప్రైమరీలో చాలామంది పేరెంట్స్ ఆల్రెడీ సజెస్ట్ చేశారు. సో మేజర్గా ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫ్యూచర్లో కెరీర్ సైన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దేర్ఫోర్ ఈ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం, మంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తాం. అట్లనే ఎంటైర్ స్కూల్ గ్రేడ్ 1 to 10 స్టూడెంట్స్ అందరూ కూడా ఒలింపియాడ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి రాపించడం వల్ల పిల్లలకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, నేషనల్ లెవెల్ పేపర్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ పేపర్ ఎలా ఉంటుందో అవగాహన వస్తుంది అండ్ దానికి తగ్గ గైడెన్స్ కూడా ఇస్తాం. అండ్ అందరికి తెలిసిన విషయం. సో 4th and 5th క్లాస్ వాళ్ళకి సైనిక్ కోచింగ్ ఉంటుంది, అడ్వాన్స్ నవోదయ కోచింగ్ ఉంటుంది అండ్ దానికి కూడా మంచి టాలెంటెడ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర ఉన్న స్టాఫ్ ఆల్మోస్ట్ 8 to 10 seats సెక్యూర్ చేశారు. అట్లనే హై స్కూల్లో చాలామంది పేరెంట్స్ సజెస్ట్ చేశారు, పిల్లలు ఖచ్చితంగా ఐటీ కోచింగ్ ఇవ్వండి,
ఎందుకంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద జూనియర్ కాలేజీలో జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ ఐఐటి నీట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇక్కడ ఐఐటి కోచింగ్ తీసుకోకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, మనం పెట్టే డబ్బులు వృధా అయిపోతాయని చెప్పేసి చాలామంది అడిగారు. సో డెఫినెట్లీ హై స్కూల్లో ప్యూర్లీ ఫర్ ఐఐటి పర్పస్, సో మ్యాథ్స్ అండ్ సైన్స్కి మంచి టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ స్టాఫ్ నేను తీసుకొచ్చాను. వాళ్ళు ఐఐటి మంచి అడ్వాన్స్డ్ ఐఐటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎనీ పేరెంట్ స్కూల్ ప్రాసెస్ని అండ్ నన్ను నమ్మి మీరు స్కూల్లో జాయిన్ చేస్తే, పిల్లోడు ఏ క్లాస్లో జాయిన్ అవ్వనివ్వండి, ఈవెన్ ఈ ఇయర్లో నర్సరీలో జాయిన్ అవ్వనివ్వండి, ఆర్ఎల్స్ సెకండ్ ఆర్ థర్డ్, ఎనీ క్లాస్, స్టూడెంట్ 10th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పేరెంట్కి కానీ ఆ ఎంటైర్ ఫ్యామిలీకి కానీ స్కూల్ చేంజ్ చేయాలి అనే ఆలోచన కానీ అవసరం కానీ కంప్లీట్గా రాకుండా చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మోర్ ఓవర్ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను బీయింగ్ యాజ్ ఎ ఫౌండర్ నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. నన్ను ఎవరు ప్రెస్ చేసేవాళ్ళు లేరు, ఎవరు కూడా నన్ను అంటే డామినేట్ చేయడం లేకుంటే నన్ను ఆపరేట్ చేసే వాళ్ళు లేరు. కంప్లీట్ ఫ్రీడమ్ నాకు ఉంటుంది. సో నేను అంటే మీకు తెలిసిన విషయమే, నాకు లోకల్లో ఎక్కువ కనెక్టివిటీ అంతా కూడా పేరెంట్స్ స్కూలే ఉంటుంది. సో స్కూలే ప్రపంచం. సో నా ఫస్ట్ ప్రయారిటీనే స్కూల్ ఉంటుంది. దేర్ఫోర్ ఈ స్కూల్ ఎంత లెవెల్కి తీసుకెళ్లాలో దానికి తగ్గ అన్ని ఎఫర్ట్స్ నేను పెడతాను. సో పేరెంట్స్కి నేను ఆన్ రికార్డ్ చెప్పబోయే విషయం ఏంటంటే, మేబీ ఈ విషయం మిగతా వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు. వన్స్ మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాక అకాడమిక్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, అకాడమిక్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎనీ పేరెంట్ అసంతృప్తి చెందితే, మీరు ఏదో చెప్పారు మా పిల్లోని జాయిన్ చేసాము, ఎండ్ ఆఫ్ ది డే మా పిల్లోడికి ఏమీ లర్నింగ్ ఏం డెవలప్మెంట్ లేదు అని మీరు అసంతృప్తి చెందితే విత్ ఎవిడెన్స్ డెఫినెట్లీ మీరు ఎంతైతే ఫీజు పే చేశారో ఆ ఫీజు మొత్తం నేను రిటర్న్ చేస్తాను. అంటే మీరు అనుకోవచ్చు ఫీజు రిటర్న్ చేస్తే జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు అని. అంటే నేను ఇంత ఆన్ రికార్డ్ నేను ఈ వర్డ్ చెప్తున్నా అంటే దాని వెనుక ఉన్న నా కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో అంటే నేను అన్నిటికీ ప్రాపర్గా డెడికేటెడ్గా ఉండి నేను ఈ వాయిస్ ఆన్ రికార్డ్ ఇస్తున్నా. సో అంటే ఆ పరిస్థితికి ఎప్పుడు కూడా ఈ స్కూల్ ఆ పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఏ పేరెంట్ అసంతృప్తి చెందే పరిస్థితి నేను తీసుకురాను, రైట్? సో దేర్ఫోర్ ప్రతి ఒక్కరు కూడా స్కూల్ ప్రాసెస్ని అండ్ ఎంటైర్ స్కూల్ ప్లానింగ్ నమ్మండి, సపోర్ట్ చేయండి. నేను ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే, ఈ స్కూల్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ కానీ, ఈ స్కూల్ని నమ్మిన వెల్ విషర్స్ కానీ, అండ్ ఈ స్కూల్ని నమ్మొచ్చిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కానీ ఆల్వేస్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్లే చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో యూ జస్ట్ ట్రస్ట్ అస్ అండ్ విల్ వర్క్ టుగెదర్. డెఫినెట్లీ విల్ క్రియేట్ వండర్స్ టుగెదర్. ఎండ్ ఆఫ్ ది డే స్కూల్ సక్సెస్ అయిందంటే అది వెల్ విషర్స్, స్పెషల్లీ పేరెంట్స్ అందరి సహకారంతోనే సక్సెస్ అవుతుంది. సో మీ అందరి సమయానికి సహకారానికి ధన్యవాదాలు.